3:53 అయింది. నేను జస్ట్ మీల్ ఫినిష్ చేసి వచ్చాను. సో అసలు ఆ ఖాళీ ఉండట్లేదు మార్నింగ్ నుంచి. మార్నింగ్ జిమ్ వచ్చిన దగ్గర నుంచి క్లయింట్స్ ఉంటున్నారు. ఆల్మోస్ట్ 3:20 వరకు నాకు క్లయింట్స్ ఉన్నారన్నమాట. క్లయింట్ సెషన్ ఫినిష్ చేసుకోవాలి, నేను వెళ్ళి మీల్ తినేసి వచ్చి ఇప్పుడు కెమెరా స్టార్ట్ చేశాను. మార్నింగ్ కూడా మీల్ తినడానికి అంత టైం దొరకట్లేదు, ఒక 20 minutes అలా దొరుకుతుంది అంతే. సో అలాగే 3 meals ఫినిష్ చేశాను ఇప్పటికీ మార్నింగ్ నుంచి. సో ఈరోజు మన వర్కౌట్ షోల్డర్స్ అండ్ ఆర్మ్స్. సో హైబ్రిడ్ HIIT స్టైల్లోని. సో మనం ఎప్పుడు చేస్తుంది ఇందులో HIIT అంటాను కాదు, నేనేం ట్రై చేస్తున్నానంటే ఐ వాంట్ టు బ్రింగ్ ద మెంటాలిటీ అనమాట. లైక్ డోరియన్ నేట్స్ ఒక HIIT మెంటాలిటీ ఉంటుంది కదా, నేను అది తీసుకురావడానికి ట్రై చేస్తున్నాను అనమాట. నేను చాలా వీడియోస్ చూసేవాడిని అంటే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయకముందు, అండ్ ఇప్పుడు కూడా నేను రెగ్యులర్గా చూస్తూ ఉంటాను. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఇప్పుడు నేను మీల్ తిన్నప్పుడు కూడా నేను డోరియన్ నేట్స్ వీడియో చూశాను అనమాట ఈ ట్రైనింగ్ కోసం. సో నేను అలా చూసినప్పుడు ఒక వీడియోలో డోరియన్ నేట్స్ మాట్లాడుతూ ఏమంటారంటే డోరియన్ నేట్స్ చాలా తక్కువ ఈ సైన్స్ బేస్డ్ లిఫ్టింగ్ కోసం మాట్లాడుతూ ఉంటారు. సో అలాగే ఇంటెన్సిటీ కోసం మాట్లాడుతున్నప్పుడు డోరియన్ నేట్స్ ఏమంటారంటే నువ్వు ఎంత హార్డ్గా వర్కౌట్ చేయాలంటే నీ ముందు రోజు వర్కౌట్లో నీ మజిల్స్ ఎంత సఫర్ అయ్యాయో ఈరోజు అంతకన్నా ఎక్కువ సఫర్ అవ్వాలి. సో అదే గుర్తుపెట్టుకో. సో అంత హార్డ్గా ఇంటెన్స్గా నువ్వు ట్రైన్ అవ్వాలని చెప్పి అంటారనమాట. సో ఇలాంటి టైప్ ఆఫ్ మెంటాలిటీ. సో ఇలాంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉంటాయి. డోరియన్ నేట్స్ లెగ్ డే మనం తీసుకుంటే వీక్లీ ఒక్క లెగ్ డే ఉంటుంది డోరియన్ నేట్స్కి. ఆ ఒక్క లెగ్ డే ఎంత ఇంటెన్స్గా ఉంటుందంటే ఆ లెగ్ డే అయిపోయినా ఒక 4-5 days తను కూర్చోలేగలేరంట. సో అంత ఇంటెన్స్గా ఉంటుంది లెగ్ డే. అండ్ ఆ రికవరీ అయ్యేలోపు ఇంకొక లెగ్ డే వచ్చేస్తుందంట. సో అంత హార్డ్గా తను ట్రైన్ అవుతారనమాట. సో నేను కూడా ఏంటంటే అలాంటి మెంటాలిటీ అనమాట, ఏదో జస్ట్ ప్రోగ్రామ్ ఫాలో అయిపోవడం కాదు, HIIT మెంటాలిటీ ఉంటుంది కదా, అది తీసుకురావడానికి ట్రై చేస్తున్నాను. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే HIIT ప్రోగ్రాంలోని మనం ఏం చేయబోతున్నామో ఆ ప్లాన్ మన దగ్గర ఉండాలి. సో ఇది కూడా చాలాసార్లు డోరియన్ నేట్స్ చెప్తారనమాట చాలా క్లియర్గానా. అంటే మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే సో మన దగ్గర రూట్ మ్యాప్ ఎంత ఇంపార్టెంటో, సో ఇది కూడా అంతే. సో ఒక వర్కౌట్ స్టార్ట్ చేసే ముందు మన దగ్గర ప్లాన్ ఉండాలి. సో మనం ఏం చేయబోతున్నాం అన్నది, అంటే జస్ట్ ఈరోజు ఏం చేయాలన్నది కాకుండా మనం లాస్ట్ వీక్లో కూడా ఏం చేసామన్నది మన దగ్గర ఉండాలి. సో దట్ మనం ఈ సెషన్లో ఇంప్రూవ్ అవ్వచ్చు. సో ఈ లాగ్ బుక్ అన్నది HIIT ప్రోగ్రాంలో చాలా చాలా ఇంపార్టెంట్. షోల్డర్కి ఫస్ట్ ఎక్సర్సైజ్ స్మిత్ మిషన్ ప్రెస్, జస్ట్ వార్మ్ అప్ సెట్ ఇది. టూ వార్మప్ సెట్స్ చేశాను, 3 వర్కింగ్ సెట్స్ చేద్దామని చెప్పి అనుకున్నాను అనమాట. సో ఇది నా ఫస్ట్ వర్కింగ్ సెట్. ఎస్, లాస్ట్ వర్కింగ్ సెట్ ఇది. సో ప్రతి వార్మప్ సెట్ అనేది స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ప్రతి సెట్కి 10 kgs పెంచుకుంటూ వచ్చాను. ఎస్, చిన్న లిఫ్ట్ ఒక 2 చేస్తాను. లిఫ్ట్ ట్రై నుంచి ఒక 2 చేస్తాను.
lateral raises లాస్ట్ సెట్ ఇది 17 kgs తో చేస్తున్నాను. సో ఈ సీటెడ్ సైడ్ లాటరల్ రైజెస్ బెనిఫిట్ ఏంటంటే మనం ఎక్కువ వెయిట్ లిఫ్ట్ చేయొచ్చు. అంటే ఏదో జస్ట్ లిఫ్ట్ చేయడం కాదు, కంట్రోల్తో లిఫ్ట్ చేయొచ్చు. మనం కూర్చొని ఉంటాం కాబట్టి స్టెబిలిటీ ఉంటుంది. ప్లేట్ ఫ్రంట్ రైజెస్ ఇది లాస్ట్ సెట్. One, two, three. ఇది నా సెకండ్ ఎక్సర్సైజ్. ఫస్ట్ ఫేస్ పుల్స్ చేశాను, ఫేస్ పుల్స్ తర్వాత ఇది. సో రేర్ డెల్స్ దగ్గరికి వస్తే నేను డిఫరెంట్ వేరియేషన్స్ ట్రై చేయను అనమాట. సో ఇది నా బాడీకి చాలా పర్ఫెక్ట్గా సూట్ అవుతాయి ఈ రెండు. అందుకని చెప్పి ఎప్పుడు ప్రతి షోల్డర్ స్కెడ్యూల్లోనే నేను రేర్ డెల్స్కి 2 వేరియేషన్స్ చేస్తాను. ఇంకా ఏ ఎక్సర్సైజ్ అయినా చేంజ్ చేస్తానేమో కానీ ఇందులో చాలా రేర్గా చెప్పాలంటే 4 వీక్ ఒక్కసారి అలా చేంజ్ చేస్తుంటాను. బైసెప్స్కి F57 స్టైల్లో చేస్తున్నాను. ప్రెషర్ కర్ల్స్ అండ్ రోప్ ఓవర్ హెడ్ ఎక్స్టెన్షన్. 2 నేను వర్కౌట్ ఫినిష్ చేసి ఇంటికి వస్తున్నప్పుడు బైక్ మీద నాకు ఇది గుర్తుకొచ్చింది. అదేంటంటే హెచ్ఐటి ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఒకటి చాలా చాలా ఇంపార్టెంట్. అదేంటంటే అబ్సల్యూట్ ఫెయిల్యూర్. సో మనం చేసే లాస్ట్ సెట్ని మనం అబ్సల్యూట్ ఫెయిల్యూర్ వరకు తీసుకెళ్ళాలి. సో ఇక్కడ అబ్సల్యూట్ ఫెయిల్యూర్ అంటే ఏంటంటే మనం ఇన్ని రెప్స్ని టార్గెట్ పెట్టుకుంటాం. ఆ రెప్స్ తర్వాత మన బాడీ ఇంకా సపోర్ట్ చేయకూడదు, నో లాంగర్ పుష్ చేయడానికి. సో అక్కడ మనం అబ్సల్యూట్ ఫెయిల్యూర్ అయినట్టుగా. కానీ యాజ్ పర్ డోరియన్ నీడ్స్, లైక్ హెచ్ఐటి మెంటాలిటీ ప్రకారం డోరియన్ నీడ్స్ ఏమంటారంటే ప్రతి రెప్కి 3 ఫేసెస్ ఉంటాయి. లైక్ ఎగ్జాంపుల్ మనం బైసెప్ కర్ల్స్ చేస్తున్నాం అనుకోండి. సో బైసెప్ కర్ల్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ ఫినిష్ అవుతుంది కదా. సో ఇక్కడి నుంచి ఇక్కడికి లిఫ్ట్ చేస్తాం కదా. సో ఇది పాజిటివ్ ఫేస్ ఆఫ్ ద రెప్. అండ్ ఇక్కడ హోల్డ్ చేస్తాం కదా, ఇది స్టాటిక్ ఫేస్ ఆఫ్ ద రెప్. అండ్ ఇక్కడి నుంచి వెనక్కి తీసుకెళ్తాం కదా, సో అది నెగిటివ్ ఫేస్ ఆఫ్ ద రెప్. సో ఈ పాజిటివ్ ఫేస్ ఏదైతే ఉందో, వెయిట్ ఇక్కడి నుంచి ఇక్కడికి లిఫ్ట్ చేస్తాం, ఇది చాలా కష్టం. అండ్ ఇక్కడ హోల్డ్ చేస్తాం కదా స్టాటిక్ పార్ట్. సో ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటాం ఈ స్టాటిక్ పార్ట్లోని. అండ్ ఇక్కడి నుంచి వెనక్కి తీసుకెళ్తాం కదా నెగిటివ్ పార్ట్ ఆఫ్ ద రెప్. సో ఈ నెగిటివ్ పార్ట్ ఆఫ్ ద రెప్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్.
ఎందుకంటే చాలా ఎక్కువ మజిల్ డ్యామేజ్ అన్నది ఈ నెగిటివ్ పార్ట్ ఆఫ్ ద రెప్లోనే అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే మనం ఈ అబ్సల్యూట్ ఫెయిల్యూర్ అవుతాం కదా. సో ఈ అబ్సల్యూట్ ఫెయిల్యూర్ అన్నది మనం ఈ నెగిటివ్ పార్ట్ ఆఫ్ ద రెప్లో అవ్వాలి. అంటే ఎగ్జాంపుల్ మనం బెంచ్ ప్రెస్ చేస్తున్నాం అనుకోండి. సో బెంచ్ ప్రెస్ ఇలా పడుకొని చేస్తాం కదా. సో కింద నుంచి పైకి ప్రెస్ చేస్తాం కదా. సో ఇది పాజిటివ్ పార్ట్ ఆఫ్ ద రెప్. సో పైనుంచి కిందకు వస్తాం కదా, అది నెగిటివ్ పార్ట్ ఆఫ్ ద రెప్. సో ఇక్కడ ఫెయిల్యూర్ ఎక్కడ అవ్వాలంటే సో పైనుంచి కిందకు వస్తున్నప్పుడు. ఎందుకంటే కింద నుంచి పైకి వెళ్తున్నప్పుడు ఒకవేళ ఫెయిల్యూర్ అవుతే నువ్వు ఇంకా చేయగలని అర్థం. యాజ్ పర్ లైక్ డెవరీ నీడ్స్ లైక్ HIT మెంటాలిటీ ప్రకారం అనమాట. సో నువ్వు ఇంకా చేయగలవు, నువ్వు జస్ట్ క్విట్ చేసేసావు అంతే. సో నువ్వు అలా క్విట్ చేయకూడదు. లైక్ పైనుంచి కిందకు వస్తున్నప్పుడే నువ్వు ఫెయిల్ అవ్వాలి. సో అది HIT ట్రైనింగ్ ప్రకారం లైక్ ప్రాపర్ అబ్సల్యూట్ ఫెయిల్యూర్ అనమాట. నాట్ ఓన్లీ లైక్ బెంచ్ ప్రెస్ అనే కాదు, ఏ ఎక్సర్సైజ్ చేసినా సరే మనం అబ్సల్యూట్ ఫెయిల్యూర్ పుష్ చేస్తాం కదా, అప్పుడు నెగిటివ్ పార్ట్ ఆఫ్ ద రెప్లోనే నువ్వు ఫెయిల్ అవ్వాలి. డోరీ నీడ్స్ HIT మెంటాలిటీని కూడా చాలామంది క్వశ్చన్ కూడా చేశారు, క్రిటిసైజ్ కూడా చేశారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు నాకు గుర్తుకొచ్చేది డోరీ నీడ్స్ డంబెల్ స్ట్రక్ చేసే స్టైల్ ఉంటుంది కదా, దీన్ని చాలామంది క్రిటిసైజ్ చేశారనమాట. బట్ ఎవరేమన్నా సరే డోరీ నీడ్స్ లైక్ 6 times ఒలింపియా అండ్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. సో ఇలాంటి HIT మెంటాలిటీ లైక్ షేర్ చేసుకోవడానికి చాలా ఉంది. బట్ ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే లైక్ రీసెంట్ టైమ్స్లో నేను నేర్చుకున్నది అనమాట. అండ్ లైక్ కమింగ్ వీడియోస్ నేను చాలా షేర్ చేస్తాను. అండ్ ఈ వ్లాగ్ అయితే ఇంతే అనమాట. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. సో రేపటి వీడియోలో కలుద్దాం.